190కి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇంకా ఇండిగో కష్టాలు భారతదేశ ప్రయాణికులని వైమానిక ప్రయాణికులను వెంటాడుతున్నాయి. దీనికి ముగింపు ఎప్పుడు? ఈ అంశాలన్నిటి మీద సూపర్ ప్రైమ్ టైంలో చర్చిద్దాం. ముందుగా గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ఫ్యూచర్ సిటీ ఇప్పటికే ముస్తాబయ్యింది. అదేవిధంగా అసలు రేపటి నుంచి మరో లెక్క అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారి ట్వీట్ నేపథ్యంలో ఎలా ఉండబోతోంది గ్లోబల్ సమ్మిట్? దీనికి సంబంధించి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు లైవ్ లో ఉన్నారు. సురేష్ గారు, అస్తి గారు, మీరు చెప్పినట్టుగా ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. జాతి కోసం, జనహితం కోసం గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలి, గొప్ప కార్యాలు చేయాలంటే మహాసంకల్పం ఉండాలి. ఆ మహాసంకల్పమే 2047 ఫ్యూచర్ సిటీలో, భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే గ్లోబల్ సమ్మిట్లో ప్రతిధ్వనించబోతుంది అని చెప్పని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మీరు చెప్పినట్టుగానే 8-9 తేదీల్లో యాక్చువల్గా ప్రజాపాలన సందర్భంగా 2 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా ప్రపంచానికి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. హైదరాబాదు అంటే లేకపోతే తెలంగాణ దేశంలోని రాష్ట్రాలతో కాకుండా ప్రపంచంలోని దేశాలతోటి పోటీ పడే విధంగా ముందుకు వెళ్ళాలి. 2047 నాటికి ఆ దిశ $3 ట్రిలియన్ ఎకానమీకి చేరుకునే విధంగా ఈ మార్గదర్శక పత్రం లేదంటే ఈ విజన్ డాక్యుమెంట్ రూపొందించాం. అందుకని తెలంగాణలో ఇప్పుడు ఉన్నాయి దానికి అనుగుణంగా ఒక ప్రపంచానికి తెలియజేయాలి. తెలంగాణలో ఉన్న వనరులు కానీ ఇతరత్ర అందుబాటుకు సంబంధించిన విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో, ప్రధాన ఉద్దేశంతో 8-9 తేదీ మధ్యాహ్నం అస్తిగారు రేపు మధ్యాహ్నం 8వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటలకి 12 గంటలకి లేకపోతే 1 గంట సమయంలో ఈ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఆయా శాఖల వారీగా లేదంటే విజన్ డాక్యుమెంట్ల భాగంగా గ్రీనరీ కానీ లేదంటే ఇతరత్ర రంగాలకు సంబంధించి 4 ప్రధాన హాల్స్ నిర్మించారు. ఆ హాల్స్లో సెషన్స్ జరుగుతాయి. ఆ సెషన్స్ అన్నింటిలో కూడా సుదీర్ఘంగా తెలంగాణలో ఇప్పుడు వరకు ఎలా డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ హబ్గా తెలంగాణ ఎలా ఉంది, హైదరాబాద్ ఎలా ఉంది, ఆ ఎడ్యుకేషన్ హబ్కు సంబంధించి అదేవిధంగా హెల్త్ రంగం సెక్టారు. సో ఆ విషయాలన్నీ కూడా ఆ దాంట్లో వివరించడానికి మొదటి రోజు జరుగుతుంది. అయితే మొదటి రోజుతో పాటు 2వ రోజు జరిగే దాంట్లో ఇంకా కీలకమైన చర్చలు జరుగుతాయి. దాంట్లో ఏంటంటే ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ అంటే స్పోర్ట్స్. మీకు తెలుసు రేవంత్ రెడ్డి గారికి స్పోర్ట్స్ అంటే కూడా చాలా ఆసక్తి. అదేవిధంగా స్పోర్ట్స్ అభివృద్ధికి దానికి సంబంధించడానికి స్పోర్ట్స్ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ దాంట్లో పివి సింధు గారు, అనిల్ కుంబ్లే గారు, పుల్లెల గోపీచంద్ గారు, గగన్ నారంగ్ గారు అంటే ఈ సెషన్లో మీరు చెప్పినట్టుగా 4 హాల్స్ ఉంటాయి కాబట్టి ఆ సెషన్లో వీళ్ళందరూ పాల్గొంటారు. అదేవిధంగా క్రియేటివ్ సెషన్స్ అంటే తెలంగాణలో మనకి మీకు తెలిసి ఫిలిం రంగం, దాని అభివృద్ధి, టూరిజం అది డెవలప్ అయింది కానీ ఇంకా దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాంట్లో క్రియేటివ్ సెషన్లో రాజమౌళి గారు, రితేష్ దేశ్ముఖ్ గారు, సుకుమార్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా, అనిల్ చోప్రా గారు వీళ్ళందరూ పడరు. అయితే ప్రారంభంలో మనకి జిష్ణుదేవ్ వర్మ గారు మన గవర్నర్ గారు ప్రారంభిస్తారు. తర్వాత అభిజిత్ బెనర్జీ గారు, కైలాష్ సత్యార్థి గారు వాళ్ళు వస్తారు. అయితే ఇందులో ఒక కీలకమైన అంశం ఏంటంటే ట్రంప్ మీడియా అండ్ టెక్నికల్ అడ్వైజ్ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ సిండర్ కూడా ఆయన ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ గారు కూడా మాట్లాడబోతున్నారు. ప్రారంభ సెషన్ అయిన తర్వాత ఈ టెక్నికల్ సెషన్స్ అనేది మొదలవుతుంది. అయితే ఇందులో చాలా కీలకమైన విషయాలు ఏంటంటే మనకి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారి సంగీత కచేరీ అనేది అలరించబోతుంది. అదేవిధంగా మనకి తెలంగాణకు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలను చాటడానికి మనకి బంజారా కానీ, కోలాటం కానీ, గుస్సా కానీ, ఒగ్గు, డొల్ల, పేరణి నాట్యం ఇలాంటివన్నీ కూడా అక్కడ ప్రదర్శించబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ అతిథులకు అందరికీ కూడా దాదాపు 2500 మంది 44 దేశాల నుంచి ఇందులో ప్రతినిధులు పాల్గొన్నారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సెషన్లో ఆ విజన్ని దాన్ని వాళ్ళకి వివరించడం. దానికి యాక్చువల్గా అస్తి గారు ముందు అనుకున్నది ఏంటంటే చాలా ఒప్పందాలు కూడా చేసుకోవడానికి ముందుగా ఉన్నారు. అజయ్ దేవన్ గారు ఇక్కడ ఫిలిం సిటీలో భారత్ ఫ్యూచర్ సిటీ దాదాపు 34,000 ఎకరాల్లో ఉన్న భారత్ ఫ్యూచర్ సిటీలో భవిష్యత్తుకు వేగుచుక్కగా ఎలా అయితే మనకి రేవంత్ రెడ్డి గారు అభివర్ణించారో ఆ దాంట్లో పెట్టుబడులకు అనుకూలత, ఖాళీగా ఉన్న ల్యాండ్స్ వాళ్ళందరికీ కూడా చూపడానికి ఏదో అవకాశం. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే అంటే మొన్న మీకు తెలుసు క్యూర్, షూర్, రేర్ అని చెప్పని 3 ప్రాజెక్టులు అంటే హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల ఒకటి, ఓఆర్ఆర్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ అవతల అంటే రూరల్ అగ్రికల్చర్
మనకి సంబంధించి ఎకానమీ ఏదైతే ఉందో దానికి సంబంధించి అగ్రికల్చర్, తెలంగాణ అనేది అగ్రికల్చర్ బేస్డ్ కాబట్టి ఆ రైతులకి, రైతు సంక్షేమానికి, ఇతర దేశాలతో పెట్టుబడులు దానికి సంబంధించింది. అదేవిధంగా సౌత్ కొరియా, కెనడా ఇలాంటి దేశాలతో కూడా చూర్బా వాతావరణం లేదా భవిష్యత్తులో ఎలా టైస్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక సెషన్స్ అనేది ఆయా దేశాలతో సెషన్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళతోటి ఇంటరాక్షన్ అనేది. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే మీకు తెలుసు, మనకి రేవంత్ రెడ్డి గారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్. సో దాన్ని కూడా ప్రత్యేకంగా ఒక డిస్కషన్ పెట్టి ఎవరైనా కానీ ముందుకు వస్తారా, అదేవిధంగా పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా ఎవరెవరు ముందుకు వస్తారు, దానికి అందుకని మన తెలంగాణకు సంబంధించిన వనరుల వివరాలను తెలియజేసి దానికి అనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించడం ఒకటి. తర్వాత విజన్ డాక్యుమెంట్ 2047 అనేది విజన్ డాక్యుమెంట్ని రెండవ రోజు ఆవిష్కరించబోతున్నారు. ఇది అయిన తర్వాత ముగింపులో ఒక డ్రోన్ షో, చాలా ప్రతిష్టాత్మకంగా పెద్ద ఎత్తున డ్రోన్ షో, అసలు గిన్నీస్ బుక్లో రికార్డులో ఎక్కే విధంగా ఆ డ్రోన్ షో నిర్వహించాలని చెప్పి అనుకుంటున్నారు రజిత గారు. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. అదేవిధంగా మీరు అన్న క్యూర్ రేర్ దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే చైనా, అదేవిధంగా సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఆల్రెడీ అమలు చేస్తున్న ఈ మోడల్ అదే ఇక్కడ కూడా అమలు చేయాలని, ఎందుకంటే ఇండస్ట్రీకి, అదేవిధంగా అగ్రికల్చర్ లేదా మిగిలిన మ్యానుఫ్యాక్చరింగ్ అన్నిటికి కూడా అనుసంధానంగా ఉండే ఇప్పుడు కొరియా కానీ, సౌత్ కొరియా లేదంటే చైనా, వీటన్నింటిలో కూడా ఇదే మోడల్ ఉంది కదా సురేష్ గారు. కోర్ అంటే కోర్ ఎకనామిక్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మన సిటీ డెవలప్ అయిపోయింది, దాదాపు మన స్క్వేర్ మైల్స్ సిటీ డెవలప్. అందుకని ఇక్కడ ఉన్న పొల్యూషన్ తగ్గించడం, అంటే పొల్యూషన్ తగ్గించడం, అందుకని గ్రీన్ మొబిలిటీ అని చెప్పారు, అంటే ఎలక్ట్రిక్ కార్లని ఇవన్నీ తీసుకోవడం. అదేవిధంగా ఇక్కడ ఇండస్ట్రీస్ని ఈ ఏదైతే కోర్ అంటే రీజన్ ఓఆర్ఆర్కి లోపల ఉన్నదంతా కూడా ఉన్న ఇండస్ట్రీస్ని కూడా అవతలకి విధంగా, అంటే ఓఆర్ఆర్ అవతలకి తరలించి షూర్లోకి తరలించి, అంటే సెమీ అర్బన్ మనకి ఎకానమీ రీజియన్లోకి దాన్ని షూర్లోకి తరలించి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక హబ్బు దాన్ని డెవలప్ చేయటం. మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి అక్కడ నుంచి షూర్ నుంచి మచిలీపట్నానికి నేరుగా, ఎందుకంటే పోర్ట్ ఫెసిలిటీస్ అనేది లేవు కాబట్టి ఒక గ్రీన్ ఫీల్డ్ హైవేని నిర్మించి అక్కడ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అంతా కూడా ఓఆర్ఆర్ అవతల రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వచ్చే విధంగా షూర్ డెవలప్ చేస్తున్నట్టుగా మొన్న చెప్పారు. దానికి అదేవిధంగా ఆ అంశం కూడా ఇప్పుడు గ్లోబల్ దీని సమ్మిట్లో వివరించబోతున్నారు. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ సురేష్ గారు. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం అన్నట్లుగా గ్లోబ్ దద్దరిల్లేలా గ్లోబల్ సమ్మిట్ రేపు ప్రారంభం కానుంది. మరి ప్రపంచంలో ఇది ఒక ముద్ర వేస్తుందా? తెలంగాణ రాష్ట్రం ఈ సమ్మిట్ ద్వారా మొత్తం అంతర్జాతీయంగా ఒక ముద్ర వేస్తుందా? ఒకవేళ అంటే ఒకవైపు పెట్టుబడుల కోసం కాదు, కేవలం మొత్తం కూడా ఒక పాలసీ విజన్ డాక్యుమెంట్ 2047 సంబంధించిన విజన్ డాక్యుమెంట్ కోసమే అని చెప్తున్నప్పటికి కూడా ఎలాంటి చర్చలు జరుగుతాయి, ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి కూడా ఎలాంటి ఒప్పందాలు